ప్రతి శిశువు పుట్టుకతోనే ఓ ప్రత్యేక హక్కు సంక్రమిస్తుంది. ఏమిటా ప్రత్యేక హక్కు ఆ శిశువుకి? ప్రతి శిశువు ప్రత్యేకంగా తల్లిపాలు తాగి పెరగాలి. అందుకే డాక్టర్లు కూడా ప్రతి శిశువుకి 6 మాసాలు వచ్చే వరకు తప్పనిసరిగా తల్లిపాలే పట్టాలని సిఫార్సు చేస్తారు. ఆ తరువాత బిడ్డకు పోషక అవసరాలు పెరుగుతాయి. దాంతో ఇతర రకాల ఆహార పదార్థాలు శిశువుకి అందించవచ్చు. చాలామంది తల్లులు మమ్మల్ని ఓ ప్రశ్న అడుగు, నా బిడ్డకు ఆవు పాలు ఎప్పటి నుంచి పట్టచ్చు అని. బాగుంది. నిజానికి బిడ్డకు ఆవు పాలు పట్టడానికి లేదా నిలిపివేయడానికి గాని నిర్దిష్టమైన సూచన వయసు అంటే ఏం లేదు. మేం మాత్రం 10 మాసాల వయసు వచ్చిన తర్వాతే శిశువుకి ఆవు పాలు పట్టమని సూచిస్తుంటాం. ఇక ఆవు పాలల్లో ఉండే కొన్ని ప్రోటీన్ల వల్ల బిడ్డ కొన్ని ప్రత్యేక పరిస్థితులు, కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదే కౌ మిల్క్ అలర్జీ. ఓకే, కౌ మిల్క్ అలర్జీ లక్షణాలేమిటి? బిడ్డకు మొదటిసారి ఆవు పాలు పట్టించిన 10-15 నిమిషాలకే వాంతులవ్వడం జరగచ్చు, చర్మం ఎర్రబడచ్చు, ఆగకుండా తుమ్ములు రావచ్చు, దద్దుర్లు కూడా రావచ్చు, ఆగకుండా విరేచనాలు కూడా అవ్వచ్చు. మొదటిసారి ఆవు పాలు తాగించాక మీ బిడ్డలో గనక ఈ లక్షణాలు కనిపిస్తే దయచేసి వెంటనే ఆపేయండి. తక్షణమే వైద్య సలహాల కోసం పిల్లల డాక్టర్ని చూపించండి. ఒకవేళ మీ బిడ్డకు కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ ఉన్నట్లు రుజువైతే మీ బిడ్డకు ఆవు పాలను లేదా ఆవు పాల ప్రోటీన్లతో తయారయ్యే ఫార్ములా ఉత్పత్తులను అస్సలు ఇవ్వకూడదు. ఈ విషయంలో డాక్టర్ల సలహాలు సూచనలు పాటించడం చాలా అవసరం.